సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఓటర్ల లెక్కలు అమాంతం మారిపోయాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియలో ఏపీలో ఏకంగా 44,89,000 ఓట్లు ఎగిరిపోయాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా ఓట్లు డిలీట్ అయిన రాష్ట్రాల్లో మన ఏపీనే టాప్లో ఉంది. వలస వెళ్ళిన వారు, చనిపోయిన వారు, డబుల్ ఎంట్రీలు ఇలా పక్కాగా ఫిల్టర్ చేసి ఏకంగా 10% పైగా ఓట్లకు కోత పెట్టేశారు. దీంతో 4,16,00,000గా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 3,71,00,000కు పడిపోయింది. అయితే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇది కేవలం డ్రాఫ్ట్ లిస్ట్ మాత్రమే. పొరపాటున మీ ఓటు గల్లంతైతే వెంటనే ఫామ్ 6 ద్వారా మళ్ళీ అప్లై చేసుకునే ఛాన్స్ ఈసీ కల్పించింది. సో వెంటనే మీ ఓటు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తానికి ఏపీలో అయితే మాత్రం 40 లక్షల ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఒకసారి అంటే ఇందులో చనిపోయిన వాళ్ళు, మరొకసారి అడ్రస్ చేంజ్ అయిన వాళ్ళు, మరో చోటకి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఉండే అవకాశం ఉంది. మరొకసారి ఈసీ అయితే మాత్రం వాళ్ళకి అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. మరోపక్క ఫామ్ 6 ద్వారా వాళ్ళు ఈ యొక్క అప్లై చేసుకుంటే వాళ్ళ యొక్క ఓటు మరీ తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు. రవి, మనం చూసుకుంటే ఈ ఓట్లు గల్లంత వ్యవహారం వివాదాస్పదంగానే మారే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఎందుకంటే ప్రస్తుతం చూసుకుంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ఓట్లు మొత్తం కూడా తగ్గిపోయే పరిస్థితి. దాదాపు 44,16,000 ఓట్లు మొత్తం కూడా ఇప్పుడు తాజా లెక్కల ప్రకారం అయితే తేలుతుంది. ఏపీలోనే భారీగా ఈ ఓట్లు తగ్గడం పట్ల అయితే రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అది దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో కంటే అత్యధికంగా ఏపీలోనే ఈ ఓట్లు తగ్గడం కూడా చర్చనీయాంశంగా మారింది. అది కూడా చాలా కీలకమైనటువంటి అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి విశాఖ అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, ఈ రెండింటితో పాటు కడప, ఈ తిరుపతి, ఈ ప్రాంతాల్లో ఓట్లు అత్యధికంగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 44.89 లక్షల ఓట్లు డిలీట్ అయినట్టుగా కూడా అధికారిక లెక్కలు చెప్తుంది. 4,16,00,000 ఓట్లు దాదాపు కూడా తగ్గిపోయినట్టు కూడా లెక్కలు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే తిరుపతి జిల్లాలో 2,87,000 ఓట్లు, కడప జిల్లాలో 2,40,000 ఓట్లు, విశాఖ జిల్లాలో 2,39,000 ఓట్లు, గుంటూరు జిల్లాలో 2,37,000 ఓట్లు. ఇలాగా ఈ 5 జిల్లాల్లో కూడా చాలా కీలకంగా ఎక్కువగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో తొలగించాల్సిన 44 లక్షల ఓట్లు దాదాపు చూసుకుంటే 29.7%, అంటే ఈ 5 జిల్లాల్లోనే అత్యధికంగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతానికి ఇది ఫైనల్ కానప్పుడు కూడా, ఈ లెక్కలు పూర్తిగా ఫైనల్ కానప్పుడు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు కూడా అవకాశం ఉంది. కాకపోతే మిగిలిన జిల్లాల్లో చూసుకుంటే విశాఖ, గుంటూరు, కడప, తిరుపతి, ఈ జిల్లాల్లోనే అత్యధికంగా ఈ ఓట్లు తగ్గిపోయినాయి. ఇందులో చూసుకుంటే మనం కొంతమంది గల్లంతు వాళ్ళు, కొంతమంది మృతి చెందిన వాళ్ళు, ఈ విధంగా దాదాపు ఒక 7 లక్షల మంది ఏమో గల్లంతు వాళ్ళు, 15 లక్షల మంది ఏమో మృతి చెందిన వాళ్ళు, అడ్రస్ లేని అంటే డబల్ ఎంట్రీ పడిన వాళ్ళు, బోగస్ ఎంట్రీలు, ఈ విధంగా అనేక రూపాల్లో మొత్తం కూడా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఓట్లు వ్యవహారం అయితే రాజకీయ పరంగా ప్రస్తుతానికి లేనప్పుడు కూడా ఈ ఆగస్టు 30 వరకు కూడా అవకాశం ఉంది. మరి ఏం జరగబోతుందో చూడాలి. దాదాపు అత్యధికంగా అంటే దేశంలో ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఆ దేశంలో అత్యధికంగా ఏపీలోనే ఎక్కువగా తాకడం పట్ల అయితే చర్చనీయాంశంగా మారింది. ఈ 5 జిల్లాలు కాకుండా మిగిలిన జిల్లాల్లో కూడా దాదాపు 1,00,000కు పైగా ఓట్లు తగ్గిన పరిస్థితి కూడా అధికారిక లెక్కలు అయితే చెప్తున్నాయి. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కూడా అధికారులు కూడా సూచించడం జరిగింది. 37 వరకు కూడా ముసాయిదా ప్రకటించడం జరిగింది. ఈ నెలాఖరు వరకు కూడా మొత్తం ఆగస్టు 30వ తారీఖు వరకు కూడా ఎవరైనా సరే తమ ఓట్లు గల్లంతని కూడా రికార్డ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పుడు కూడా ఈ ఓట్ల గల్లంతు కావచ్చు, లేకపోతే రీఎంట్రీ అవ్వచ్చు, అనేక విధాలుగా. అంటే తిరుపతిలో కూడా మన అనేక ఆరోపణలు వచ్చి గత ప్రభుత్వ హయాంలో తిరుపతిలో దొంగ ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయని చెప్పొచ్చు. అందువల్ల 2 లక్షల చిల్లర ఓట్లు అక్కడ తొలగించే పరిస్థితి ఏర్పడింది. మరి విశాఖపట్నం అవ్వచ్చు, లేకపోతే అమరావతి రాజధాని అయినటువంటి గుంటూరు జిల్లా అవ్వచ్చు, ఇలాగ కడప అవ్వచ్చు, ఈ జిల్లాల్లో కూడా అత్యధికంగా ఓట్లు ఎక్కువగా గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది, తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి దీనికి కారణాలు ఏంటి అంటే వాస్తవ రూపంగానే ఇవన్నీ కూడా జరిగాయా లేకపోతే ఏంటి అనేది ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 4,16,00,000 నుంచి 3,70,00,000 వరకు కూడా ఓట్లు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది రాజకీయ వర్గాల్లో కాస్త కలవరపెట్టే విషయం అయినప్పుడు కూడా మరి భవిష్యత్తులో ఇదంతా
ఇదంతా కూడా వాస్తవికమైన పరిస్థితి లేకపోతే ఏమన్నా ఇందులో ఏమన్నా సవరణలు ఉన్నాయా, మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. తప్పనిసరిగా కొంతమంది ఓటర్లు గల్లంతైన ఇప్పటికే చెప్పే పరిస్థితి ఏర్పడింది. మరీ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఫామ్ 16 ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్ళీ కూడా వాళ్ళ ఓటుని పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈ నెలాఖరికి జరిగే అవకాశం ఉంది. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా ప్రకటించడం జరిగింది. ఇదంతా పూర్తయితే మాత్రం అసలు లెక్కలు తేలే అవకాశం ఉంది. ఏదైనా దేశంలోనే అత్యధికంగా ఏపీలో ఓట్ల సంఖ్య మొత్తం తగ్గిపోవడం పట్ల అయితే రాజకీయ వర్గాల్లో కలకలం రేగిందని